హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను ఎగ్ మసాలా కర్రీ చేసిన. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి, అందులో సరిపడంత నూనె వేసుకోండి. సో నూనె వేడైన తర్వాత 3 లేదా 4 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె అయితే వేడైంది కదా, ఈ ఆనియన్స్ అయితే ఇందులో వేసేద్దాము. నేను అలాగే 4 లేదా 5 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో వాటిని మనము పక్కకు పెట్టుకున్న తర్వాత చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టేద్దాము. ఈ ఆనియన్స్ మంచిగా ఉడకాలన్నమాట నూనెలో. సో నేనైతే మూత పెట్టేస్తున్నాను. మంట మాత్రం చిన్న మంటనే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఆనియన్స్ కొంచెం నూనెలో ఉడికిపోయినాయి కదా, ఇందులో కావాల్సినంత ఉప్పు అట్లాగే పసుపు కూడా నేను యాడ్ చేస్తున్నా. ఎక్కువ మసాలాలు ఏం పట్టవండి, మీరు చాలా బాగుంటుంది ఈ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. సో పసుపు వేసిన తర్వాత చూడండి, ఇట్లా ఒకసారి అయితే ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు మనము ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, వీటికైతే చాకుతోని ఘాట్లు పెట్టుకుందాము. ఒక ఎగ్గుకి నేనైతే 4 ఘాట్లు పెట్టిన అనమాట, అంటే చిన్నగా, మరి పెద్ద కాదు. సో వాటికి ఘాట్లు పెట్టి పక్కకు పెట్టేసిన, మనకు ఆనియన్ కూడా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత మనకు పచ్చివాసన పోవాలి కదా, ఇది కూడా ఒకసారి ఇట్లా కలుపుకోండి. ఈలోగా మనము కొన్ని మిల్ మేకర్ అనమాట, సో వాటిని వేడి నీళ్ళల్లో నేను ఒక 5 minutes ఉడకబెట్టుకున్నా సరిపోతుంది. సో మరీ ఎక్కువ కాదు, కొన్ని తీసుకోండి, ఒక 15 to 20 అట్లా తీసుకొని వాటిని ఇట్లా మిక్సీ పట్టుకోండి. ఓకేనా, పేస్ట్ టైప్, అంటే కొంచెం మనకు మరీ మెత్తగా కాకుండా ఇట్లా పేస్ట్ చేసుకోండి. సో చూడండి, ఇట్లా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఈ కర్రీలో యాడ్ చేసుకుందాము. సింపుల్ ప్రాసెస్ అనమాట. చూడండి, ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నా నేను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా నీట్గా కలుపుకోండి. ఇది కూడా మనకు ఈ మిల్ మేకర్ది పేస్ట్ మంచి నూనెలు ఉడకాలి. సో మనకు బాగుంటుంది అనమాట, కర్రీ టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేద్దాము. మూత పెడితే ఏంటంటే ఆవిరి మనకు బయటకు వెళ్ళకుండా కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 5 minutes తర్వాత కావాల్సినంత అయితే కారం నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనం వేసేసినాం కదా. కారం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తోని ఒక 2 glasses అయితే వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఒక 2 glasses అయితే నేను వాటర్ యాడ్ చేసినాను. వేసిన తర్వాత ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టేయండి. సో మనకైతే చిన్న మంట మీదనే ఉండాలన్నమాట, మంట పెద్దగా పెట్టుకోవద్దు. ఒక 10 minutes తర్వాత చూడండి, మూత తీస్తే మనకు ఇట్లా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్కి ఘాట్లు పెట్టాలని చెప్పినా కదా, ఆ ఎగ్స్ ఇందులో యాడ్ చేసేద్దాము. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోండి. సో సింపుల్ ప్రాసెస్ అన్నమాట, మనకు అసలు మసాలాలు ఎక్కువ పట్టలేదు, బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కలిపిన తర్వాత ఒక 10 minutes వదిలేయండి. అట్లనే నేను మూత పెట్టేస్తున్నాను మళ్ళీ. ఈలోగా మనము కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందామండి ఇందులో. సో పెరుగు యాడ్ చేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఒక 10 minutes తర్వాత మూత తీసి ఇందులో సగం కప్పు
అంటే చూడండి ఈ మాత్రం పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నా. సో చూడండి మనకు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. రెగ్యులర్గా మనము ఈ హెవీ మసాలాలు తినడం కన్నా ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత నేను ఒక 5 minutes మూత పెట్టేస్తున్నాను. చూడండి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ధనియాల పొడి అట్లాగే కొత్తిమీర వేసేసుకోండి. సో చాలా టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.